రేపు కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా గెలవబోయేటువంటి కిరణ్ ఈరోజు మన అందరి దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నటువంటి సందర్భంలో కాలనీ వాసులందరూ, గ్రామస్తులందరూ, ఇక్కడ ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న సోదరులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, మీ అందరికీ తెలుసు మొన్ననే మనకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 100 రోజులకే మళ్ళా ఎన్నికలకు వచ్చేస్తాం. మేము కాలనీలలో మా కాలనీ సోదరుల సమస్యలన్నీ విన్నాం. ఎన్నికలప్పుడు గ్రామాలలో సమస్యలు విన్నాం, నియోజకవర్గంలో సమస్యలు విన్నాం. ఏదైనా పని మొదలు పెడదాము అనుకునే వరకే మేము ఇచ్చిన 6 పథకాలను అమలు చేయడానికి వాళ్ళను లైన్లో పెట్టే వరకే ఈరోజు మళ్ళా మనకు ఎన్నికలు వచ్చినాయి. కాబట్టి ఈ ఒక్క నెల అంతా ఎన్నికల నెలనే. మొన్న మన ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మేమందరము మీటింగ్ పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడే 2 నెలలు మన టైం వేస్ట్ అయిపోయింది, ఇంకొక నెల అవసరమైతే లోకల్ బాడీ ఎన్నికలు కూడా పెడితే ఇంకా తర్వాత మనకు డిస్టర్బ్ ఉండదని చెప్తున్నాడు. నిజమే, కోడ్ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు ఏం చేయలేని పరిస్థితి. కంటిన్యూగా ఏదైతే వర్క్స్ నడుస్తున్నాయో అవే చేయగలుగుతాం. ఏదేమైనా ఈ ప్రాంత అభివృద్ధి చేయడానికి నాకు తోడుగా రేపు కిరణ్ కూడా ఉంటాడు. మొన్న ఎన్నికలలో కూడా నాతోని 6 నెలల ముందు నుంచే మన నియోజకవర్గంలో కిరణ్ అంతటా తిరిగిండు. 6 నెలల ముందు నుంచే నేను కిరణే మన కాబోయే ఎంపీ అని అప్పుడే చెప్పినా కాబట్టి పూర్తిగా మన నియోజకవర్గంలో ఈరోజు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మీరంతా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, విజ్ఞానవంతులు మన కాలనీలలో, మన గ్రామాలలో ఈరోజు ముందుకొచ్చినారు. ఆ రోజు నేను ఎంత తిరిగినా ప్రతి ఒక్కరిని ఎవరిని కలవలేకపోతుండొచ్చు. అయినా ఆ రోజు 41,000 మెజారిటీ మీరందరూ కలిసి గెలిపించినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఆ రోజే మన కృష్ణారెడ్డి కూడా నా ఎన్నికల ముందు వచ్చి టీఆర్ఎస్ నుంచి వచ్చి నేను తప్పకుండా మీకు అండగా ఉంటానని వచ్చిండు. అట్లా వేలాది మంది నా ఎన్నికల ముందు పూర్తిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని 64 నియోజకవర్గాల్లో మనం గెలిచినాం. నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని అందరూ నమ్మితే ఆ రోజు 100 సీట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ కేసీఆర్ను ఓడగొట్టేటోడు ఎవరు లేడు. కేసీఆరే ఇంక 20 ఏళ్ళు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పుకున్నారు. 20 ఏళ్ళేమో కానీ భారతదేశంలో అత్యంత అవినీతి పరుడు ఎవడని ఉన్నాడు అంటే కేసీఆర్ అని రుజువు కావడానికి ఇవాళ ఆయన బిడ్డ జైల్లో ఉంది. 100 రోజుల్లో 10 ఏళ్ళు పాలించిన ముఖ్యమంత్రి 100 రోజుల్లో పార్టీలో పోటీ చేయడానికి కూడా ఎవడు దొరకలేని పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉంది రాష్ట్రం అంతా. అందుకే ఈరోజు మన కిరణ్ మీద పోటీ చేస్తున్న ఇక్కడ టీఆర్ఎస్ వ్యక్తి కావచ్చు, భారతీయ జనతా పార్టీ వ్యక్తి కావచ్చు, వాళ్ళు దాదాపుగా డిపాజిట్లు తెచ్చుకుంటేనే చాలా ఎక్కువగా కానొస్తుంది. ఏదో ఈరోజు రామ మందిరం మీద భారతీయ జనతా పార్టీలో టికెట్ ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నారు. మనమందరం కూడా దేవుని భక్తులమే, మనందరం దేవుని మొక్కుతాం. మనము మొక్కకుండా ఉండం మనం. కానీ వాళ్ళే మేమేదో చేసినట్టుగా, లేకపోతే వాళ్ళే మేము దేవుని మొక్కుతున్నట్టుగా, మేము దేవునికి పెట్టేట్టు మేమున్నట్టుగా ఇవన్నీ మాటలు చెప్తున్నారు. దేవుడు మంచిగా పాలించమంటాడు తప్ప పాలకులను దోసుకోమని చెప్పడు. దోసుకున్నటువంటి పాలకులు ఈరోజు మన ముందున్నారు. మన సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈరోజు మీరు అందరూ కాలనీలలో కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, కానీ అక్కడ డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదు, సరైనటువంటి వసతులు లేవు. కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే మీరు కట్టే డబ్బులన్నీ తీసుకెళ్ళి ప్రభుత్వంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చింది.
ఏ ముఖ్యమంత్రి కూడా లోకల్ బాడీలకు వచ్చే డబ్బును తీసుకెళ్లి ప్రభుత్వ ఖాతాలో జమ చేయమని చెప్పరు. కానీ ఈ ముఖ్యమంత్రి, నేను కూడా 1981లో సర్పంచ్గా ఉన్నా, కానీ మనకు వచ్చే డబ్బు కూడా ప్రభుత్వ ఖాతాలో పెట్టుకొని ఈరోజు కాలనీలను కానీ, గ్రామాలను కానీ, సర్పంచులను కానీ, ఇక్కడ ఉండే మండలాధ్యక్షులను కానీ, జెడ్పీటీసీలను కానీ, మున్సిపల్ చైర్మన్లను కానీ, కౌన్సిలర్లను కానీ పని లేకుండా, డబ్బులు లేకపోతే ఏం పని ఉండదు, డబ్బులు లేకుండా అభివృద్ధి చేయకుండా చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. అందుకే మీరు అందరూ ఆలోచించాలి. ఇప్పుడు మీరే కాదు, ఇక్కడ కాలనీలు ఉన్నాయి మనకు. ఈరోజు అంబర్పేట ఎంత ఉందో అంతకంటే 200 మన కాలనీలలో ఓట్లు అయినాయి. మేము ఒకప్పుడు అంబర్పేట అంటే ఒక గ్రామం లాగానే, మేము సర్పంచులు ఉన్నప్పుడు ఇక్కడ గ్రామాలలోనే తిరిగే వాళ్ళం. నేను ఎమ్మెల్యే అయినప్పుడు మొట్టమొదటిసారి 94లో కూడా అంబర్పేట ఒక 2-2.5 వేల ఓట్లు ఉన్నటువంటి గ్రామం. ఈరోజు 20,000 ఓట్లు మన ప్రాంతంలో ఇక్కడ అయినాయి. అంటే కాలనీలు పెరిగినాయి, దానికి అభివృద్ధి జరగలేదు. అదంతా ఈరోజు ఈ 10 సంవత్సరాలు ఏమి జరగలేదు. ఈరోజు మేమే చేస్తామనే నమ్మకంతో రాష్ట్రంలో చాలా మటుకు ఆలోచించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూశారు. అందుకే ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనుకున్న వాళ్ళు ఈరోజు మొత్తం మనతో వచ్చినారు. ఎందుకంటే హైదరాబాద్ సరౌండింగ్ లో ఉండేటువంటి విజ్ఞులు, విజ్ఞానవంతులు, అరే ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వీడి మనతో ఎందుకు కొంట కావాలని గ్రేటర్ హైదరాబాద్ లో అన్ని సీట్లు వాళ్ళు గెలిచారు. రాష్ట్రంలో రూరల్లో మనం గెలిచినాం. గ్రేటర్ హైదరాబాద్ లో నేను ఒక్కనే 30 సీట్లలో నేను ఒక్కనే గెలిచిన, మీరు గెలిపించారు. అంటే ప్రజలు నమ్మలేదు, కానీ ఈరోజు నమ్మిండ్రు కాబట్టి మీరందరూ కాలనీలలో ఉండే ఓట్లు పోలు కావాలి. పోలైన దాంట్లో 90% మనకు రావాలి. మీరు అది చేస్తే నాకు ప్రతి కాలనీలో మనకు ఏ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మనకు ఎన్ని పోలు అవుతున్నాయి. నాకు 41,000 మెజార్టీ కాన్స్టిట్యూన్సీలో వచ్చింది. ఇప్పుడు కిరణ్కు ఇంకొక 20,000 ఎక్కువ ఇస్తేనే మనందరం కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం పని చేసిన వాళ్ళం అవుతాం. మీరు ఎప్పుడైనా అడగొచ్చు, మమ్మల్ని గట్టిగా అడగొచ్చు, మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. డబ్బుల సమస్య, అందుకే డబ్బులు లేకుంటే కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగితే మన 70 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చింది. అట్లనే ఇప్పుడు అంబర్పేట కూడా కొన్ని నిధులు తీసుకురావాలి అంటే ఒకవైపు కిరణ్ కూడా మనకు ఉండాలి. మన ఎంపీలు కూడా ఏదో మనకు అక్కడ ఉంటే ఏదో అవుతుందని కాదు, కొట్లాడి డబ్బులు తెచ్చేటప్పుడు కావాలంటే కిరణ్ కూడా తేవడానికి అవకాశం ఉంది, తీసుకొస్తాడు, మన కుటుంబ సభ్యుడు. కాబట్టి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఉండేటువంటి మున్సిపాలిటీలో ప్రతి బూత్లో 150 నుంచి 200 ఓట్లకు తగ్గకుండా మెజార్టీ ఉండాల్సిందే అనేటువంటి మాట నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా. వాళ్ళిద్దరు ఉండరు, ఇద్దరు చేయించుకుంటారు. వాళ్ళు కేవలం మనము కులాల మీద, మతాల మీద ఎప్పుడు కూడా ఎన్నికలు కొట్లాడం. మనందరం ఒకటే కుటుంబం అనుకుంటాం. వాళ్ళు కేవలం ఒక ఆయన దేవుని పేరు మీద అడుగుతాడు, ఇంకొక ఆయన కులం పేరు మీద అడుగుతుండు. అది కరెక్ట్ కాదు అనేది మనం అందరం నిరూపించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి దేవుడు అంటే మనందరం కూడా దేవుని భక్తులమే, వాళ్ళకి చెప్పాలి. కులాలంటే కుటుంబంలో మనం అందరం ఒకటే. కులాల మీద ఎవరైనా పోటీ చేస్తే, నేను ఒకప్పుడు చూసిన ముద్రగడ పద్మనాభం చాలా పేరున్న వ్యక్తి, ఆయన పోటీ చేస్తే మా ఊర్లో ఇగో మీరు లేరు అనేటువంటి ప్లే కార్డులు పెట్టిన రోజులు కూడా చూసిన. అందుకే మనం అందరం కూడా, మీరందరూ చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనకు కిరణ్ గెలవడాన్ని ఎవరు కూడా ఆపలేరు. మనకి ఎంత మెజార్టీ వస్తుందని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది అనేటువంటి మాట కూడా మీకు నేను మనం చేసుకుంటూ, మనం అత్యధిక మెజార్టీతో కిరణ్ను 7 నియోజకవర్గాలు, ఈరోజు 7లో 6 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నియోజకవర్గాలే ఉన్నాయి. ఇంకొకటి జనగామలో కూడా మనకు మెజార్టీ వస్తుంది. కాబట్టి మీరందరూ దయచేసి
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. ఓటింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కాకపోతే మనకు మెజారిటీ రాదు. కాబట్టి ఓట్ల శాతం పెంచడానికి మీ అందరూ కృషి చేయాలి. బూత్ వైజ్గా నేను రేపు మీటింగ్ పెట్టాను. ప్రతి బూత్లో మొన్న మనకి ఎంత మెజారిటీ వచ్చింది, ఈ మెజారిటీ దాన్ని మనం ఎలా చేయాలని రేపే మాకు మీటింగ్ ఉంది. కాబట్టి మీరు కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ కండి. మీకు కూడా అర్థమవుతుంది ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, రాకపోతే ఎందుకు రాలేదు అనే దాని మీద నేను రేపు మీటింగ్ పెట్టుకున్నాం. మనం మేనేజ్మెంట్ ఎలా ఉండాలంటే పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే బూత్లో మనకి ఎన్ని వస్తాయో తెలిస్తే పెద్ద మెజార్టీ కిరణ్కి వస్తుంది. కాబట్టి మనందరం కూడా కష్టపడి, మీరు 10 రోజులు మా కోసం కష్టపడండి, 5 సంవత్సరాలు మీకోసం రేపు నాతో పాటుగా కిరణ్ కూడా పనిచేస్తాడని చెప్పి తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈరోజు మన కిరణ్ కుమార్ రెడ్డి మీరు పిలిస్తే పలికే వ్యక్తి. మీరు ఎప్పుడు చెప్పితే అప్పుడు నాతో పాటు ఉంటాడు. కాబట్టి మీరు తప్పకుండా పెద్ద మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రంగన్న మాట్లాడుతూ చాలా సాఫ్ట్గా చెప్పిండు. బట్ మేము ఎలక్షన్ తర్వాత కొద్దిగా ప్రామిస్ చేసినాం కదా, నా సమస్యల మీద పోదామంటే అది సమస్యలు మీరుగా చేసేది ఖచ్చితంగా నా కాలనీలు నాకేసిన ప్రజలు నేను చేస్తా. మీకు మీ వార్డులలో ఎంత లీడ్ ఇచ్చిర్రు, నాకు మీ బూతులలో ఎంత లీడ్ ఇచ్చిరని ఫస్ట్ లెక్క చెప్పిండు. అంటే ఆ లెక్క అడిగిండు. నేను ఇప్పుడు అది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, ఈ ఎలక్షన్లలో కూడా మనం ఎవరన్నా మైనస్ అయిన వాళ్ళం కానీ పోయిన దానికన్నా లీడ్ ఎక్కువ ఇస్తేనే మీరు నా దగ్గర రావాలని మాకు రంగన్న చెప్పిండు. మీరు అది తక్కువ కాకుండా చెప్పాలని అది గుర్తు చేస్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, ఉండేది ఇంకా రంగన్న 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉంటాడు, కిరణ్ భాయ్ కూడా ఇంకో 10 ఏళ్ళు ఎంపీగానే ఉంటాడు. సెంట్రల్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే. ముఖ్యంగా మనం కాలనీ వాసులు, మనకు అభివృద్ధి ఇంపార్టెంట్. మీరు క్షణికావేశానికి ఏదో ఆ వాట్సాప్ గ్రూపులలో వచ్చే పిచ్చి పిచ్చి ఆ సందేశాలకు మీరు టెంప్ట్ కాకండి. అందరూ భారతీయులమే, భారతీయత ఫస్ట్, మిగతాది కులాలు మతాలు అన్ని పక్కకు పెట్టండి. ఇవాళ మన ఓటు మన పాలకుడిని డిసైడ్ చేసే ఓటు ఇది కులాలకు మతాలకు అతీతంగా పడాల్సిన ఓటు. ఇవాళ మనకు కాలనీలకు డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండు, మన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉంటేనే మనకు డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మరొక్కసారి మీరంతా విజ్ఞతతో ఆలోచన చేసి ఓటేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని తన ముఖ్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.